మేడం. ప్రీతిక అక్క వాళ్ళు ఇప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు కదా? వెళ్ళిపోతున్నారు. వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారా, సాడ్ గా వెళ్ళిపోతున్నారా? హ్యాపీగానే వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఎలా ఉండాలి అని మార్గాన్ని కూడా చూపించి వెళ్తున్నారు. Now I am inviting 10th class. Please come to here. Let's welcome 10th class. కొంచెం జరగండి. శీలపై చల్లిన ఇంకో చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ చెళ్ళ నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు పూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి మాస్టారి గోడి గుండు పైన పోలెడు చోకులు రాగిని మేడము రూపురేఖ పైన గ్రూపు
సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి Thanks for giving this wonderful performance. Please share your experience about this school. మాకు తెలియకుండానే వచ్చి మేము తెలుసుకోవాలనుకునే లోపే వెళ్ళిపోతూ నవిత ఆనుముత్యంలా ఉండే మా అఖిల. ప్లీజ్ కమ్ ఆన్ అఖిల. ప్లీజ్ షేర్ a few experience about this school.
All the best for 9th class students. Thank you, my students. ఆకతాయిలా వచ్చి అందరితో కలిసి రేపు అందరినీ ఆలోచించుకునేలా చేసే తన్నీరు మన చందు. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. All our teachers and my thanks. కొంగు చాటు బిడ్డని చూసి ఉండొచ్చు, కానీ తండ్రి చాటు బిడ్డని ఎప్పుడైనా చూసారా? నాన్న మాట అంటే భయం, కానీ ఆ మాట పైనే మనసంతా. తన స్వేచ్ఛగా ఎగరాలి ఉన్నా ఆ స్వేచ్ఛ మొత్తం తను రాసే భావాల్లోనే ఉంటుంది. జై అంటూ దేనికైనా వచ్చే మన జైనావి. లెట్స్ వెల్కమ్ హర్. ప్లీజ్ షేర్ ఫ్యూ మూమెంట్స్ అబౌట్ దిస్ స్కూల్. Respected Raghav sir, teachers and all my dear friends, good evening to all. ఈ రోజు నేను నా స్కూల్లో కలిగిన కొన్ని అనుభవాలను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా మొదటి అడుగు 1వ తరగతితో ప్రారంభమై 10వ తరగతితో ముగిసింది. ఈ స్కూల్ నాకు చాలా జ్ఞాపకాలను ఇచ్చింది. ఈ స్కూల్తో నాకు విడదీరాని బంధం ఏర్పడింది. ఈ స్కూల్లో నాకు విద్య నేర్పిన ప్రతి ఒక్క గురువుకి నేను రుణపడి ఉంటాను. నాకు ఏదైనా సమస్య వచ్చి నేను నా ఉపాధ్యాయులతో షేర్ చేసుకున్నప్పుడు వారిచ్చిన సలహాలు సూచనలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ 10th క్లాస్ డేస్లో బెస్ట్ మెమొరీస్ అంటే మనం ఫ్రెండ్స్తో గడపడం, అంటే మనం క్లాస్ రూమ్లో చేసే అల్లరి, ఫ్రెండ్స్తో క్లాస్ టీచర్ చెప్తుంటే నిద్రపోవడం, ఇలాంటివి ఎన్నో ది బెస్ట్ మెమొరీస్గా మిగిలిపోతాయి. 10th క్లాస్ జర్నీలో మా వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన వ్యక్తి రాఘవ సార్. సార్ మమ్మల్ని ఒక 10th క్లాస్ స్టూడెంట్స్లా కాకుండా తన కన్న బిడ్డల వలె చూసుకున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు సమాజంలో ఎలా ఎదగాలో నేర్పించారు. మాది 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ర్యాగింగ్స్ అలాంటివి జరిగినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. దేనినైనా ఏ సమస్యనైనా ఎదుర్కోగల శక్తిని, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు. ఆడపిల్ల అంటే అక్కడి పిల్ల కాదు, ఆడపుల్లిలా సమాజంలో ఉన్న చీడ పురుగులను తరిమి కొట్టే ఒక ఆది పరాశక్తిలా ఉండాలని ఎంతో గొప్పగా నన్ను తీర్చిదిద్దారు. నన్ను ఎంకరేజ్ చేసి నా వెనుకుండి ముందుకు నడిపించిన రాఘవ సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. నా జూనియర్స్ అందరూ బాగా చదువుకొని మంచి మార్క్స్ పొందాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సరిగమప. ఏంటి ఆ సరిగమప? నీకు తెలియదు కదా, ఏడ్చినా కానీ నవ్వినా కానీ సరిగమపాలు వస్తాయి అని లయబద్ధంగా కూడా వస్తాయి. ఎవరు అనుకుంటున్నారు? లయ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ లయ. నేను ఈ స్కూల్కి 9th క్లాస్లో వచ్చాను, కానీ ఈ 2 సంవత్సరాలనే నేను మర్చిపోలేని మెమొరీస్ని క్రియేట్ చేసుకున్నాను. గురువులందరూ నాకు చదువు చెప్పి ఫ్రెండ్స్ లాగా మా బాధలు తీర్చి మాకు చదువు చెప్పిన గురువులందరికీ నా ధన్యవాదములు. మాలాగే మంచిగా చదువుకొని ఈ స్కూల్కి మంచి మార్క్స్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు 9th క్లాస్. మాతో గ్రౌండ్కి రాకుండా క్లాస్ మారి వాళ్ళందరినీ ఆకర్షించి రామచిలుక అని పేరు తెచ్చుకున్న తాబేలు లాంటి అమ్మాయి. మిస్ యూ రా పవిత్ర. లెట్స్ వెల్కమ్ పవిత్ర. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఐ యామ్ మోహిని. నేను ఈరోజు ఇలా మాట్లాడటానికి కారణం నా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రులతో పాటు నా గురువులందరికీ, ముఖ్యంగా రాఘవ సార్కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చదువు అంటే చదవడమే కాదు, దాన్ని ఇష్టపడి చదివి ఎలా ఎదగాలో, సమాజంలో ఎలా ఉండాలో అని నేర్పించిన మా గురువులందరికీ, ముఖ్యంగా రాఘవ సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా తోటి విద్యార్థులకు, నా జూనియర్ విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి మంచి మార్క్స్తో సమాజంలో కాకుండా స్కూల్లో అయినా ప్రతి ఒక్కరూ మంచి మార్క్స్తో ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నక్కతో ఒక తొక్కితే
అదృష్టం అంటారు. వీడు మాత్రం ఏ తోక పట్టుకున్నా అది అదృష్టమే. అదృష్టం తోక కలుగున్న మన పవన్ సాయి. లెట్స్ వెల్కమ్ హిమ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ పవన్ సాయి. మా జూనియర్స్కి చదువుకున్న 9th క్లాస్ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. కరెంటు తీగ కూడా చాలా సన్నగా ఉంటుంది. లీడర్కి ఉండాల్సిన పవర్ కన్నా ఎక్కువ పవర్ ఉన్న మన రేణుక. లెట్స్ వెల్కమ్. ఆల్ ద బెస్ట్ 9th క్లాస్ స్టూడెంట్స్. అమ్మమ్మతో అయినా బయట తోపుగా ఫీల్ అయ్యే ఎవడితో అయినా ఫైర్ తగ్గకుండా ఇచ్చి పడేసే మన రమ్య. లెట్స్ వెల్కమ్ హర్. ఆల్ ద బెస్ట్ ఫర్ అప్కమింగ్ 9th క్లాస్ స్టూడెంట్స్. బండి నడపడానికైనా ఎగ్జామ్స్ రాయడానికైనా నీ అవ్వ తగ్గేదేలే అంటూ మన ముందుకు వస్తుంది భవ్యక్క. All the best for 9th class students. మలినంలో ఉన్నానని బాధపడదు, మందిరంలో ఉన్నానని ఆనందపడదు, ఎక్కడున్నా ఏ సమయాన్నైనా ఆనందంగా మలుచుకునే మన సౌమ్య. లెట్స్ వెల్కమ్ హర్. రెస్పెక్టెడ్ రాఘవ సార్ అండ్ మై డియర్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను 10th క్లాస్లోనే ఇక్కడికి వచ్చానమాట. ఈ స్కూల్లో మర్చిపోలేని మెమరీస్ ఉన్నాయి. టీచర్స్ అందరు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. రాఘవ సార్ కూడా స్టూడెంట్స్ లాగా కాకుండా కన్నా కూతురులాగా చూసుకుంటారు అందరినీ. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో కూడా రాఘవ సార్ మాకు చెప్పారు. ఆల్ ది బెస్ట్ ఫర్ 9th క్లాస్ స్టూడెంట్స్. వీడు చూడడానికి అమాయకుడిలా ఉంటాడు. వీడి బలమే సంతోషం. వీడే మన సంతోష్. లెట్స్ వెల్కమ్ సంతోష్. నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చీమ చిటుక్కుమన్నంత సైలెంట్ గా ఉండడం తెలుసు. డీజే బాక్సుల్లో సౌండ్ చేయడం కూడా తెలుసు. ఎవరనుకుంటున్నారు? మన కాళీ మాత. లెట్స్ వెల్కమ్ ఉమా మహేశ్వరి. అందరికీ గుడ్ ఈవినింగ్. నాకు చదువు నేర్పిన గురువులందరికీ ధన్యవాదములు. నా జూనియర్స్కి మంచి మార్కులు రావాలంటూ కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ 9th క్లాస్. మాటల్లో ఆరాటం ఎక్కువ, ఆలోచన తక్కువ. పాటల్లో డాన్స్ తక్కువ, స్టెప్స్ ఎక్కువ. ఆటల్లో చాటింగ్ ఎక్కువ, కానీ చదువులో మాత్రం బుర్ర ఎక్కువే. మన వెన్నలాంటి యశు. లెట్స్ వెల్కమ్ యశు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. 10th క్లాస్ అంటే అందరూ భయపడుతున్నారు కదా, కానీ మేము మాత్రం 10th క్లాస్ని చాలా ఎంజాయ్ చేస్తూ చదివాము. చెప్పుకోలేని మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాము. ఈ 10th క్లాస్లో నేను ఎవరితో ఎలా మెలగాలో నేర్చుకున్నాను. నాకు ఇంత గైడెన్స్ ఇచ్చిన రాఘవ సార్కి, టీచర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ 9th క్లాస్ స్టూడెంట్స్. Now I would like to invite Raghava sir. Please come to the stage. Let's welcome Raghava.